ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అయితే భగవద్గీత యొక్క స్థానము అనే శ్రీ భగవద్గీత, ఈ భగవద్గీత యొక్క స్థానము ఏ విధంగా ఈ ప్రపంచమంతా కూడా విస్తరిల్లింది అంటే ప్రముఖ భాషలు అన్నింటి యందు కూడా ఇది అనువాదం చేయబడింది. దాని వలన కోటాను కోట్ల జనులు కూడా గీతా జ్ఞాన రసామృతాన్ని సేవిస్తూ ఉన్నారు. అలాగా పానము చేసి తమ తమ జీవితాలను కూడా శాంతితో నింపివేసుకుంటూ ఉన్నారు అని చెబుతూ, ఎందుకు అంటే గీతది మాతృహృదయము కాబట్టి. ఎలాగంటే వాస్తవానికి గీత అనేటువంటిది ఒకానొక గ్రంథమా అంటే కాదు, సజీవమైనటువంటి చైతన్యమూర్తి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ నవచేతనమైనటువంటి విలసిత దివ్యమూర్తిని అంటే ఆ గీతామాతను మనకు అనుగ్రహించి ఆయన అవతారాన్ని చాలించారు. అయితే ఈ గీతారూపమైనటువంటి ఆ యొక్క వాంగ్మయమూర్తి మనకు అందరికీ కూడా జ్ఞానదానమే చేస్తూ ఉన్నది. మరి ఈ యొక్క భవ దుఃఖాలను అంటే పుట్టుక చావు మొదలైనటువంటి దుఃఖాలను కూడా దానిని ఆశ్రయించి అనుసరించినటువంటి వారికి నశింపజేస్తూ తల్లిలాగానే ఊరడిస్తూ ఉన్నది. గాంధీ మహాత్ముడు ఒకసారి ఈ గ్రంథాన్ని గురించి ఈ విధంగా పలికి ఉన్నాడు. ఏమని అంటే, నా తల్లి అయితే చాలా కాలం క్రిందటనే చనిపోయింది, కానీ గీత అనేటువంటి తల్లి ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నది. అప్పటి నుండి కూడా నా ప్రక్కనే ఉన్నది, నన్ను కాపాడుతూ ఉన్నది. కష్టాలు సంప్రాప్తించినప్పుడల్లా కూడా నేను మరి నా ఆ యొక్క నా తల్లి ఒడిలో అంటే ఆమె ఒడిలో, గీతామాత ఒడిలో తలదాచుకునేవాడిని. గాంధీ మహాత్మునిలాగానే ఎందరో గీతామాతను సమాశ్రయించారు, తమ తమ కష్టాలను బాపుకొన్నారు. గీతది ఎటువంటిది అంటే గీత యొక్క హృదయము మాతృహృదయము, తల్లి యొక్క హృదయము. అయితే పుత్రవాత్సల్యము చేత అది 3 రకాలైనటువంటి వర్ణస్థులనే కాకుండా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మొదలైనటువంటి 3 రకాలైనటువంటి అగ్రకులాల వారినే కాకుండా శూద్రులు చండాలురు వారిని కూడా, ఇంకా కూడా అటువంటి పురుషులను మాత్రమే కాదు స్త్రీలను కూడా, ఇంత మాత్రమే కాదు పశువులను పక్షాదులను. ఇన్ని మాటలు ఎందుకు, అసలు 1000 మాటలు చెప్పుకోవలసిన అవసరం ఉన్నదా? సమస్తమైనటువంటి చరములను అచరములను, కదిలేటువంటి వాటిని కదలనటువంటి వాటిని కూడా ఆహ్వానించి వారికి తగినటువంటి రక్షణలను కల్పించి ముక్తి మార్గాన్ని బోధిస్తూ ఉన్నది. కాబట్టి జాతి లేదు, మతం లేదు, కులము లేదు, లింగం లేదు, వయో విచక్షణ కూడా లేకుండా సర్వులకు కూడా మోక్షాధికారము కలదు అని భేరీ మ్రోగించి మరీ తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి గీత ఎటువంటిది అంటే కల్పవృక్షము వంటిది. కల్పవృక్షము అంటే కోరిన కోరికలను ఆ వృక్ష ఛాయలో ఉన్నప్పుడు మాత్రమే అందిస్తూ ఉన్నది. అయితే స్వర్గంలో ఉన్నటువంటి కల్పవృక్షములాగానే క్షణికమైనటువంటి ప్రాపంచకమైనటువంటి వస్తుజాలాన్ని ఇచ్చేటువంటిది కాదు గీతా కల్పవృక్షము. అంటే సంకల్పరహితమైనటువంటి మోక్షస్థితినే ప్రసాదిస్తుంది. అంతేకాదు గీత కామధేనువు వంటిది. అది సురలోకంలో ఉన్నటువంటి కామధేనువులాగానే అస్వరమైనటువంటి భోగ్య పదార్థాలను కలగజేసేటువంటిది కాదు.
అంటే కోరిక వదిలేసి కోరికలు నశింపజేసి నిష్కళంకమైన ఏ కళంకము లేనటువంటి నిర్వాణ పదవిని సమకూర్చేటువంటిది ఈ గీతా కామధేనువు. గీత అనేటువంటిది చింతామణి వంటిది. అయితే ఇక్కడ త్రివిష్టప మందలి చింతామణి లాగానే పాంచభౌతిక సంపదను అభివృద్ధి పరిచేటువంటిది కాదు. అంటే స్వర్గంలో ఉన్నటువంటి చింతామణి లాగానే కోరికలను పాంచభౌతికమైనటువంటి ఈ దేహ సంబంధమైన లోక సంబంధమైన ఐశ్వర్యాలను అభివృద్ధి పరిచేటువంటిది కాదు. చింతలన్నింటినీ కూడా పోగొడుతుంది. చింత నశించిపోయేటువంటి నిశ్చింత, ఎటువంటి ఆపేక్ష లేనటువంటి నిరామయమైన పరంధామమునకు జీవుణ్ణి చేరుస్తుంది. అంటే గీత అమృతము వంటిది. ఏ విధంగా అంటే అమృతము అనేటువంటిది దేవతలు త్రాగుతారు, జడమైనటువంటి ద్రవం అది. కానీ ఏది దేవతలు త్రాగేటువంటి ద్రవం అయితే ఈ గీతామృతం అటువంటిది కాదు. ఇది ఎటువంటిది అంటే జననము ఉండదు, మరణము ఉండదు, శాశ్వతమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని మాత్రమే కలగజేసేటువంటి జ్ఞానామృతం. ఇంత మాత్రమే కాదు, నీవు నాశరహితమైనటువంటి ఆత్మవే కానీ ఈ దేహము మొదలైనటువంటి ఈ దృశ్యమాన వస్తువు అనేటువంటివి నీవు కావు అనే విశ్వాసాన్ని కలగజేసేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి అభయశాస్త్రమే గీత. అంటే ఫలాన్ని నశింపజేసి కర్తవ్యనిష్టను మాత్రమే నేర్పుతుంది. అంతేకాదు సర్వులు కూడా మోక్షానికి అధికారులే అని ఘోషించినటువంటి ఈశ్వరవాణి ఈ గీతామాత యొక్క వాక్కు. ఇంకా కూడా ఇది భవసాగరాన్ని అవలీలగా దాటించి వేస్తుంది. ఈ అంటే పుట్టుక, చావు మొదలైనటువంటి ఈ రావడం పోవడం అనేటువంటి దీనిని ఈ పరంపరను శాశ్వతంగా నశింపజేస్తుంది. అంతేకాదు ఈ భవసాగరాన్ని అవలీలగా దాటించి వేయడానికి ఈ గీత అనేటువంటిది గట్టి ఓడ లాంటిది. జీవిత రథాన్ని ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా పోనిచ్చేటువంటి రథచోదకుడు శ్రీకృష్ణ పరమాత్మయే కదా. జ్ఞానము అనేటువంటి దివ్యమైనటువంటి గర్జన చేత జనులను మోహము అనే నిద్ర నుండి మేలు కొలిపేటువంటి మేఘ సముదాయమే అవుతూ ఉన్నది. ఉపనిషత్తులు అనేటువంటి గోవులు నుండి శ్రీకృష్ణ పరమాత్మ అనబడే గోపాలుడు పాలు పిండగా వ్యాస మహర్షి ద్వారా భారతము అనేటువంటి పాత్రయందు సేకరింపబడినటువంటి అమృతధార అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి ఈ 3 రకాల తాపాలను కూడా చల్లార్చి వ్యవహార పరమార్థమైనటువంటి ఈ రెండింటినీ కూడా వ్యవహారమునందు పరమార్థమునందు కూడా రెండింటినీ కూడా తాపము నశింపజేసి శీతలాన్ని ఇచ్చేటువంటి దివ్యమైన దృష్టి. అంటే ఇది నాస్తికుల చేత కానీ పాషండుల చేత కానీ వ్యాపింపజేయబడినటువంటి భ్రమజాలాన్ని కూడా విడిపించి వేస్తుంది. జనులను సత్యము అనబడేటువంటి ఆకాశమును విహరింపజేసేటువంటి విమానము. బాహ్యమైనటువంటి ఏ ఆడంబరాలు, వేషాలు ఉన్నవో వాటినన్నింటినీ కూడా తొలగించి సరి అయినటువంటి మార్గాన్ని చూపేటువంటి మార్గదర్శకుడు. కాబట్టి దూరం నుండి సుందరంగా కనిపించేటువంటి ఈ అబద్ధజనితపు వస్తువులు, మిథ్యా వస్తువులను గురించినటువంటి భ్రమను, దానిని చూసి సంతోషపడే అవిద్యను, అజ్ఞానాన్ని కూడా పారద్రోడుతుంది. మోక్షద్వారముల తాళపు చేతులను ఎవరైతే ఈ మోక్షకాంక్ష కలిగి ఉన్నటువంటి జిజ్ఞాసువులు ఉంటారో వారి చేతిలో ఈ మోక్షద్వారాల తాళపు చేతులను వారి చేతిలో పెడుతుంది, నేరులో పెట్టివేస్తుంది. అంటే దీని గురించి పోల్చి చెప్పడానికి ఇక మరొకటి లేదు. అంటే బ్రహ్మ విద్యయే గీత, గీతయే బ్రహ్మ విద్య అని చెబుతూ, అంతేకాదు గీతలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తికి కారణమేమిటి అంటే గీత యందు ఇంతటి మహత్తరమైన శక్తి ఎలా ప్రాదుర్భవించిందో కూడా మనం ఒకంత తెలియజేసుకుందాం.
అంటే శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజుకు మోక్ష మార్గాన్ని ఉపదేశించారు కదా. అలా అంటే ఏ విధంగా పరీక్షిత్తుకి తక్షకుని వల్ల చావు అనేటువంటిది 7 రోజుల్లో నిర్ణయించబడింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశానికి కూర్చున్నారు. అప్పుడు మహామునులంతా వచ్చారు, అందులో శుకుల వారు కూడా ఉన్నారు. ఈ శ్రీ శుకుల వారు పరీక్షిత్ మహారాజుకి మోక్ష మార్గం గురించి, భాగవతాన్ని గురించి ఉపదేశించడానికి ప్రయత్నించేటప్పుడు ఆ యొక్క కార్యం కోసం వారికి 7 రోజులు గడువు లభించింది. కాబట్టి సావకాశంగా అనేకమైనటువంటి కథలతోటి, ఇతిహాసాలతోటి, అనేక వర్ణనలతోటి కూడా బోధ అనేటువంటిది కొనసాగింది. కానీ ఈ గీతను ఉపదేశించేటువంటి సమయంలో అయితే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పరిస్థితి వేరు. అది ఎలాగా ఉన్నది అంటే, అర్జునునికి జ్ఞానోపదేశం చేయడం కోసం కృష్ణునికి కొన్ని నిమిషాల కాలం మాత్రమే దొరికింది. అందులో కూడా అది యుద్ధ సమయం. ఆ యుద్ధ సమయంలో అంటే ఆ సంగ్రామంలో ఇరు పక్షాల వారు, కౌరవ పక్షము, పాండవ పక్షము, వీరంతా కూడా ఆ యొక్క అంటే యుద్ధానికి, ఆ రణక్రియకు సర్వసన్నద్ధులై వచ్చి ఉన్నారు కదా. శంఖాలు కూడా మ్రోగించబడినవి కదా, భేరీలు కూడా వాయించారు కదా. అయితే ఇంకా తూణీరాల నుండి బాణాలు కదలి వచ్చడం మాత్రమే తరువాయి. ఇంకా వారు శరపరంపర అనేది మొదలు పెట్టలేదు. కానీ యుద్ధానికి సంకేతంగా భేరీలు వాయించారు, తూణీరాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. భేరీలు వాయించారు, మరి రణక్రియకు శంఖాలు మ్రోగించారు. ఇటువంటివన్నీ జరిగినవి. అయితే ఆ బాణాలు అనేవి ధనస్సు నుండి విడవబడల, అదొక్కటే మిగిలి ఉన్నది. అటువంటి విషమ పరిస్థితిలో శ్రీకృష్ణునికి అర్జునుని యొక్క మోహము అనేది దానిని నశింపజేయాలి అనే బ్రహ్మాండమైనటువంటి గొప్ప బాధ్యత శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చి పడింది. కూర్చొని ఉన్నటువంటి అర్జునుడు లేచే లోపలే సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని కూడా అతనికి బోధింపవలసి వచ్చింది. కాబట్టి అటువంటి గొప్పదైన నైతిక బాధ్యతను ఎదుర్కోవడం కోసం శ్రీకృష్ణమూర్తి తర్వాత తన యొక్క శక్తియుక్తులను అన్నింటినీ కూడా లెస్సగా ఒకచోట కేంద్రీకరించారు. ఆ కేంద్రీకరించి కార్యానికి ఉపయోగించారు. అంటే ఏ కార్యానికి? అర్జునుడు నిరాశ నిస్పృహుడై నేను యుద్ధం చేయను అంటున్నాడు. ఆ విధంగా అంటే వేదాంతాల యొక్క సారమంతా కూడా పిండి క్షణకాలంలో అర్జునికి బోధించి వేశాడు. సమస్త శాస్త్రాల యొక్క సిద్ధాంతాలను, వాటిని ఏ విధంగా అనుష్ఠానం చేయాలి అనే పద్ధతులను కూడా చక్కగా నూరిపోశాడు. దాని యొక్క ఫలితంగానే పరమాత్మ యొక్క ఆశయం నెరవేరింది. అందుకే నయోత్సయితు గోవింద, ఓ కృష్ణ నేను ఈ యుద్ధం చేయను అని పలికిన వాని చేతనే కొద్దిసేపటికే మళ్ళీ ఏమని పలికించాడు? కరిష్యే వచనం తవ, ఓ కృష్ణ తమరు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నేను యుద్ధం చేస్తాను అని అనిపించగలిగినటువంటి సర్వసమర్థులు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా ఏమన్నారు అర్జునుడు అంటే, నా జ్ఞానం శమించింది, నష్టో మోహ, నా అజ్ఞానం నశించిపోయింది అనే వాక్యాన్ని కూడా అర్జుని యొక్క నోటి చేతనే చెప్పించగలిగారు. దీనికంతటికీ కూడా కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లోకోత్తరమైనటువంటి ప్రతిభయే అవుతుంది కదా. వారి తీవ్రమైనటువంటి చిత్త ఏకాగ్రత, రూప సమాధి నిష్ఠాంతో పుట్టినటువంటి అఖండమైనటువంటి జ్ఞానోపదేశమే అయింది. సామాన్య మానవుడు ఏ ఏకాగ్రత చిత్తుడు అయినప్పుడు ప్రాపంచిక రంగమునందు కానీ, సాహిత్య క్షేత్రమునందు కానీ, సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక మొదలైనటువంటి రంగాల యందు కానీ ఈ సాహసోపేతాలైనటువంటి క్రియలను గావించగలుగుతాడు. ఆ విధంగా అయితే సర్వజ్ఞుడైనటువంటి సాక్షాత్తు భగవంతుని విషయమై మనం వేరుగా చెప్పుకోవాలా? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భావ సమాధితో పుట్టినటువంటి భగవద్గీతకు ఇటువంటి అపారమైనటువంటి మహిమ చేకూరింది.
ఈ సత్యాన్నే కదా భారతము అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి ఈ ఘట్టము చక్కగా కూడా పరిపోషించింది. భారత యుద్ధం సమాప్తమైపోయింది. ఆ తర్వాత యుధిష్ఠిరుడు చక్కగా రాజ్యపాలనం చేస్తూ ఉన్నాడు. ఇక కౌరవులంతా చనిపోయారు. ఈ ధృతరాష్ట్రుడు మరి ఆయన యొక్క భార్య గాంధారి పాండవులను ఆశ్రయించారు. ధర్మరాజు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. యుద్ధం ముగిసిపోయింది. అయితే సర్వజనులు కూడా శాంతితో సౌభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నారు. కొంతకాలానికి శ్రీకృష్ణమూర్తి మళ్ళీ కూడా ద్వారకకు వెళ్ళాలి అనుకున్నాడు. అలా పయనమయ్యాడు. అలా పోవడానికి ఉద్దేశపడుతూ ఉండగా అప్పుడు ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణమూర్తిని సమీపించి ఇలా ప్రశ్నించాడు. ఏమని? ఓ మహాత్మా, అలనాడు అంటే ఆ యొక్క యుద్ధం ప్రారంభమయ్యే కాలంలో అంటే రణరంగమున తమరు నా ఎడల కరుణ తెట్టి నా పట్ల జాలి కలిగి కరుణతో ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నది కదా. మీ వాక్కు ద్వారా మరి జాలువారినటువంటి ఆ యొక్క దివ్యమైన జ్ఞానాన్ని అంటే ఈ భగవద్గీతనే ఇప్పుడు కారణాంతరాల చేత అనేక విషయాల చేత నేను మరచిపోయాను. దానిని మళ్ళీ కూడా వినాలి అనే తీవ్రమైనటువంటి కోరిక కలుగుతూ ఉన్నది. కాబట్టి నా యందు దయ ఉంచి అటువంటి దానిని ఆనాడు మీరు రణరంగంలో తమరు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ కూడా బోధించండి అని ప్రార్థించాడు. ఆ వాక్యాలను విన్నాడు పరమాత్మ. ఇలా సమాధానం ఇచ్చాడు. ఏమని? ఓ అర్జున, అతి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని ఆ సమయమున అంటే యుద్ధ సమయమునందు మాత్రమే ఉపదేశించాను. కానీ ఆనాడు నీకు శ్రద్ధ అధికంగా ఉంది. కానీ అశ్రద్ధ చేత నీవు దానిని ఇప్పుడు మరిచిపోవడం అనేది నాకు చాలా అయిష్టంగా అంటే అప్రియంగా అనిపించింది. అలా కనబడుతూ ఉన్నది. కాబట్టి దానిని అంతనూ కూడా తిరిగి ఉన్నది ఉన్నట్లు ఇప్పుడు చెప్పడానికి నాకు సాధ్యపడదు. అప్పుడైతే నేను యోగముతో కూడుకొని ఉన్నాను. నీకు బోధించే సమయంలో యోగయుక్తుడనై ఉన్నాడు. అంతేకాదు తీవ్రమైనటువంటి ఏకాగ్ర చిత్తుడనై ఉన్నాను. కాబట్టే నేను నీకు ఆ సమయంలో ఆ విషయాన్ని నీకు బోధించాను, కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాను. అటువంటి స్థితి మరలా కలగడం అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారానికి ఆనాడు బోధించినటువంటి బోధ సరిపోతుంది. భగవానుని యొక్క ఈ వాక్యాలని అంటే ఈ వాక్యాలను ఏ విధంగా అంటే భగవంతుడు చెప్పినటువంటి ఈ మాటల ద్వారా గీతోపదేశ సమయంలో వారి యొక్క చిత్తము ఎటువంటి ఏకాగ్ర స్థితికి వెళ్ళింది అంటే ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే యోగనిష్ట అనేటువంటిది విస్పష్టంగా తెలుస్తూ ఉన్నది. వినేవాడు అంత శ్రద్ధగా విన్నాడు, చెప్పేవారు అంత ఏకాగ్రతతో కూడి యోగనిష్టతో కూడి విస్పష్టంగా తెలియజేశారు. తన మనసు మహాప్రబుద్ధముగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ఈ విధంగా యోగీశ్వరుని యొక్క యోగనిష్టతో కూడినటువంటిది, యోగనిష్టతో పుట్టినటువంటిది కాబట్టి గీత యందు ఇంతటి అఖండమైనటువంటి శక్తి అనేది దానిలో ఉద్దీపించినది. అంటే ఈ కురుక్షేత్ర సంగ్రామమునందు ఒక విచిత్రమైనటువంటి యజ్ఞమే జరపబడింది. ఆ యజ్ఞానికి హోమకుండమేంటి అంటే అర్జునుని ముఖం. ఈ గీతా బోధ అనేటువంటిది యజ్ఞంతో పోల్చి చెప్పాలి అంటే కురుక్షేత్ర సంగ్రామము, కురుక్షేత్ర యుద్ధ సమయంలో విచిత్రమైనటువంటి యజ్ఞం జరపబడింది. ఆ యజ్ఞానికి హోమకుండమేంటి అంటే అది అర్జునుని యొక్క ముఖమే. హోమ ద్రవ్యమేంటి? గీతోపదేశమే. హోత ఎవరు? చేసేవాడు ఎవరు? యజ్ఞం శ్రీకృష్ణ పరమాత్మే. ఫలమేంటి దానికి ఇంత చేసినాక అంటే కైవల్య ప్రాప్తి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ భారతామృత సర్వస్య గీతాయామదితస్య చ సారముద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతం.
భారతము అనేటువంటి అమృత రాశి యొక్క సర్వస్వము అయిన గీతను శ్రీకృష్ణమూర్తి బాగుగా మధించాడు కదా. మధించి దాని యొక్క సారాన్ని తీశాడు. సారాన్ని తీసి అర్జునుని యొక్క ముఖమునందు ప్రవేశపెట్టాడు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానము అనబడేటువంటి అమృతాన్ని హోమద్రవ్యమును కూడా కబలించినటువంటి పార్థుడు కృతార్థుడే అయ్యాడు. అలాగే సర్వజీవులు కూడా భగవానుని యొక్క ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులే అవుతారుగాక అని తెలియజేస్తూ, ఇంతకీ కూడా మరి గీతను ఉపనిషత్సారము గీత అని చెప్పారు కదా. అది ఎలాగా అంటే వేదాల యొక్క సారమేంటి? ఉపనిషత్తులు. ఆ యొక్క ఉపనిషత్తుల యొక్క సారమేమిటి అంటే భగవద్గీత. ఉపనిషత్తులకు వేదాంత శాస్త్రము అని, శృతి శిరస్సులు అంటే శృతులు అంటే వేదాలు, ఆ వేదానికి శిరస్సులు అని కదా పేర్లు ఉన్నవి. అయితే ఈ వేదాల యొక్క చివరిలో అంతమున తెలుపబడినటువంటి సారభూతమైన సాహిత్యమే అవడం వలన దీనిని వేదాంతము అని, శరీరానికి శిరస్సు ఎలా ప్రధానమై ముఖ్యమై ఉంటుందో అలాగే ఈ యొక్క వేదాలలో ప్రధాన భాగమే అవడము చేత వీటిని శృతి యొక్క శిరస్సులు అని వాటిని చెప్పడం అనేటువంటిది తటస్థపడింది. ఈ ప్రకారంగానే ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మ వాంగ్మయమనందు ఈ కీలకమైనటువంటి స్థానాన్నే ఆక్రమించుకొని ఉన్నది. అంటే మహోన్నతమైనటువంటి వేద వృక్షం యొక్క ఫలస్వరూపాలే అయినటువంటి ఆ యొక్క ఉపనిషత్తులను తెలుసుకొని ఆస్వాదించి జన్మను సార్థకం చేసుకోవాలి అని ప్రతి ముముక్షువు యొక్క చిత్తము. సాధారణంగా కూడా మనం ఉత్కంఠితమే అవుతూ ఉంటాము కదా. కానీ ఉపనిషత్తుల యొక్క భాష కానీ ఆ యొక్క భావము కానీ సామాన్యులకి అర్థం కాకుండా అందుబాటులో లేకుండా ఉన్నది. ఇంకా వారికి ఈ యొక్క ఉపనిషత్తు యొక్క మాధుర్యాన్ని చూసే విధంగా, ఆ యొక్క రుచిని చూసే విధంగా ఉండేటువంటి అవకాశం ఏదైనా ఉన్నదా? లేదు కదా. అందుకనే దానికి ఇష్టమైనటువంటి విజ్ఞానాన్ని అనుభూతం చేసుకోవడం వల్ల ఆస్కారము అనేటువంటిది ఎక్కడైనా ఉన్నదా? ఎందుకు? ఉపనిషత్తు యొక్క మాధుర్యాన్ని తెలియాలి అంటే సామాన్యులకి అర్థము కానటువంటి భాషలో ఉంది. ఆ భావము కూడా అగాధమైన అర్థాలతో. కాబట్టి ఆ ఉపనిషత్తు యొక్క రుచిని, ఆ తీపిని చవి చూచేటువంటి అవకాశం ఎక్కడ ఉన్నది? దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అనుభూతం చేసుకోవడం కూడా ఆస్కారం ఎక్కడ ఉన్నది? ఇది ఇక ఒక చిక్కు సమస్యయే అయి కూర్చున్నది కదా అని చెబుతూ ఈ సమస్యను పరిష్కరించడం కోసమే భగవానుడు పూనుకున్నాడు. ఇంకా కూడా దాని ద్వారా జనసామాన్యానికి మహా ఉపకారం చేయడానికే సంకల్పించాడు. వారు చేసింది ఏంటంటే ఉపనిషత్తులు అనేటువంటి గోవులను ముందు పెట్టుకున్నాడు కదా. అర్జునుడు అనే దూడను నిమిత్తంగా చేసుకున్నాడు కదా. గోపాలనందనుడకు తానే వాటినన్నింటినీ కూడా అంటే జ్ఞానామృతము అనేటువంటి క్షీరాన్ని పిండాడు కదా. పిండి బ్రహ్మజ్ఞాన అమృతము అనేటువంటి ఆ క్షీరాన్ని ఎవరైతే నిర్వాణ స్థితిని, మోహాన్ని క్షయింపజేసుకొని, కోరికలను నశింపజేసుకొని మోక్షము చెందాలి అని కోరేటువంటి ప్రతి ఒక్కరికి పంచిపెట్టాడు. ఆ యొక్క క్షీరమే భగవద్గీత. ఆ క్షీరము అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానమే భగవద్గీత. ఈ ప్రకారంగా జటిలమైనటువంటి వేద విజ్ఞానాన్ని భగవద్గీత అనేటువంటి సులభ సాహిత్యం ద్వారా శ్రీకృష్ణమూర్తి జనులకందరికీ కూడా అందజేసి లోకానికి మహా ఉపకారమే చేశాడు. గీత అర్జునునికి బోధింపబడినది అని జనులు స్థూలంగా అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది విశ్వమునందు ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటికి మొత్తానికి ఉపదేశింపబడింది. దూడ వంతుకు వచ్చేటప్పటికి పాలు కొద్ది మాత్రమే కదా ఉంటాయి. ఎందుకు?
ఆ ఆవు చేపటానికి మాత్రమే దూడను వదులుతారు. తర్వాత దూడని పాలు అంటే పొదుగు కాస్త పటిష్టంగా పిండడానికి యోగ్యంగా పాలు కిందకు జారినప్పుడు అప్పుడు దూడను తీసి కట్టివేసి పాలు పిండుతారు. ఆ విధంగానే అంటే అప్పుడు దూడకి ఎంత మిగులుతుంది? కొంత మాత్రమే మిగులుతుంది. మళ్ళీ చివరిలో కూడా దూడకు కొంచెం మిగిల్చి ఆ క్షీరాన్ని తీసుకుంటారు. అలాగనే ఇక్కడ దూడ వంతుకి ఏం మిగిలింది అంటే కొద్ది మాత్రమే మిగిలింది. తక్కిన పాలన్నీ కూడా ఇతరుల పాలిటే వచ్చి పడినాయి కదా, అంటే సుధిర్భోక్త అని అందుకే చెప్పబడింది. ఏ విధంగా బుద్ధిమంతులందరూ కూడా, బుద్ధిమంతులు అంటే ఇక్కడ మోక్షము పొందాలి అని కోరిక కలిగినటువంటి వారంతా కూడా దానిని త్రాగి సుఖించవచ్చు అని స్పష్టం చేయబడుతూ ఉంది. ఇంకా కూడా గీతామృతం మహత్తు అని కూడా పేర్కొన్నారు. ఇది లౌకికమైనటువంటి స్వర్గమందలి అమృతము కాదు అని తెలియజేస్తూ పారలౌకికమైనటువంటి సచిదానంద రసామృతము అని కదా తేలుస్తూ ఉన్నది. అయితే కాబట్టి సులభమైనటువంటి శైలితో గంభీరమైనటువంటి భావాలతో ఒప్పారుచు సాక్షాత్తు కూడా భగవంతుని చేతే లోకానికి ప్రసాదింపబడినటువంటి ఈ యొక్క ఉపనిషత్తుల సారము అంటే ఎసెన్స్. సారము అంటే ఎసెన్సే కదా. ఆ యొక్క సారమైనటువంటి ఈ గీతను పఠించి అనుష్ఠించి ఈ యొక్క జనన మరణ రూపమైనటువంటి సంసార దుఃఖాన్ని మరి నశింపచేసుకునే దానికోసం ప్రతి జీవి యొక్క కూడా కర్తవ్యమే అయి ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.